అందుకు నమో నమో నమః. ఈయన కృప వల్లనేగా మా పొట్టలు నిండేను. ఈయన చల్లని చూపుతోనేగా మా బతుకులు పండేను. ఆహా, పాండుపుత్రులకు వేవేల నమస్సులు. మహానదులు, వదాన్యులు, శతకోటి నమస్సులు యదువర మోహనుడికి. శౌర్య ధర్మజ్ఞానులకు నమః. ఆహూతులైన బుడ ప్రజలకు విదూషణులు దుందుమారి నమస్సులు నమస్సులు నమస్సులు. రేపు రాకుమారి ఉత్తర వివాహం అర్జునపుత్రుడు మహానది అభిమన్యుడితో వైభవంగా జరుగుతుంది. ఆనందోత్సాహాలతో, గాత్ర వాయిద్యాలతో, విందు వినోదాలతో దాన ధర్మాల ప్రవాహానికి అడ్డే ఉండదు. ఈ వివాహ మహోత్సవానికి ఒక ఉత్తమ చరిత్ర కథాశ్రవణంతో నాంది పలికితే ఎలా ఉంటుంది? ఈ వివాహ మహోత్సవ సందర్భంగా తామందరి మనోరంజనానికై ఏదైనా ఒక ఉత్తమ చరిత్రని కథాగానం చేయమని నన్ను ఆజ్ఞాపించారు. చెప్పండి పుర ప్రజలారా, ఎవరి కథను వినాలనుకుంటున్నారో తమరంతా? పార్వతీ పరిణయ కథ. లేదు, సీతారాముల కళ్యాణ కాదు, పరశురామ ప్రభు వీరగారు వినిపించింది. శాంతి 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 శాంతించండి పుర ప్రజలారా, సావధానంగా వినండి. సమ్రాట్ యుధిష్ఠిరా, మీరు చెప్పండి.